నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు హత్య చేశారు. రాళ్లు కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే పెద్ద సుబ్బారాయుడు మృతి చెందాడు. అడ్డుకున్న సుబ్బారాయుడు భార్యపై కత్తులతో దాడి చేశారు. పెద్ద సుబ్బారాయుడు భార్యకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును హత్య చేశారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశాడన్న అక్కసుతో టీడీపీ నాయకులు హత్యకు తెగబడ్డారు. పంపితే ఏడవడానికి సుబ్రాలు అంటే లేదు నేను లేదంటారు అండి అని వేట తీసుకొచ్చి ఈడొకొచ్చినారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను ఇద్దరు ముట్టలు పుల్లా తింటాయినా నా ముందనే వచ్చారు. అంతా మా ఊళ్ళో నేనా అంతా మా ఊళ్ళో ఆ ముసలిని దానికి ఏం చేస్తారు. ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి నా ముందే చంపుతారు. ఏముంటుందో 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో ఇది సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను నేను అన్న ఎవరు చెప్పలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారా మీరు అని రాజుతో బండతో 3 వారు 40 సావలే అని కొట్టాను. 3 సార్ మొత్తం 30 మంది సార్. ఎవరున్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా మా పొలాలు ఏమిటంట సార్. మా పొలాలు ఏమి ఎట్టబత్తారో చూస్తామని. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు హత్య చేశారు. రాళ్లు కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే పెద్ద సుబ్బారాయుడు మృతి చెందాడు. అడ్డుకున్న సుబ్బారాయుడు భార్యపై కత్తులతో దాడి చేశారు. పెద్ద సుబ్బారాయుడు భార్యకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును హత్య చేశారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశాడన్న అక్కసుతో టీడీపీ నాయకులు హత్యకు తెగబడ్డారు. సీతారామపురంలో హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు హత్యకు దారితీసిన వివరాలను ప్రత్యక్ష సాక్షులైన అతని భార్య, కుమారుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాల గురించి జిల్లా గ్రామస్తులంతా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉండగానే పెద్ద సుబ్బారాయుడును హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు హత్య చేసినట్లు ఫిర్యాదు అందిందని డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సంబంధించినటువంటి పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే అతన్ని లేట్ నైట్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ మనుషులు కొంతమంది కలిసి చంపినట్టు తెలిసింది. దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాం. తొందరగా అందరినీ పట్టుకుంటాం. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఓటు వేయలేదు అన్న కారణం విచారణలో తెలుసు. సార్ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారంట కదా సార్ ఇట్లా జరగబోతుంది? పోలీసులు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. పోలీసులు ఉండగానే జరిగిందంట కదా సార్? పోలీసులు ఉండగానే హత్య చేశారు. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్. కవిత, టీడీపీ యొక్క అరాచకాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరొకరు బలి అయినారని చెప్పవచ్చు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతాపురం గ్రామానికి చెందిన పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి సమయంలో టీడీపీ నాయకులు ఒక పథకం ప్రకారంగా హత్యకు పాల్పడడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఆ యొక్క గ్రామంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సీతారామపురం గ్రామానికి చెందిన నారపు రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. అతనికి ఉన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తనను చంపడానికి టీడీపీ నాయకులు వ్యూహం పన్నారని చెప్పి
అతను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులని అంటే 2 కానిస్టేబుల్ని ఒక ఎస్ఐని మాత్రమే ఆ యొక్క గ్రామానికి జిల్లా ఎస్పీ పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో అక్కడికి సీతారాంపురం గ్రామానికి చేరుకోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే నారపురెడ్డిని టార్గెట్ చేయకముందే ఇతను సుబ్బారాయుడు ఇల్లు ఉండడం చేత మొదటగా సుబ్బారాయుడు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అతని రాత్రి 12:30 ప్రాంతంలో అతన్ని ఇంటి నుండి బయటికి లాగి రాళ్లతో కర్రలతో కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతుగా నిలిచావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఓటు వేశావంటూ అక్కసుతోనే యొక్క దాడికి పాల్పడ్డారు. ఆ దాడి జరుగుతున్న సమయంలో అతని భార్య అడ్డుగా వచ్చిన భార్యను కూడా వదలకుండా ఒక మహిళను చూడకుండా ఆ మహిళపై కూడా దాడులకు పాల్పడ్డారు. రాళ్లతో కర్రలతో దాడి చేయడంతో ఆ సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న అతని భార్యని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మొదటి నుండి శ్రీశైలం నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అయిన బుడ్డా రాజశేఖర రెడ్డి చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ప్రతిదీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. గ్రామాలలో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం జరిగింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదలమంటూ బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడమే కాకుండా వారి మీద దాడులకు కూడా వదలట్లేదు. వారిని కూడా హత్య చేయడానికి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే సీతారామపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై దాడికి పాల్పడడం జరిగింది. పోలీసులు ఉన్నప్పటికీ పోలీసుల సమక్షంలోనే ఇంత ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకుంది. మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరింపులకు పాల్పడుతూ ఇట్లా హత్యా రాజకీయాలు కూడా చేస్తున్న సంఘటన నంద్యాల జిల్లాలో కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సుబ్బారాయుడుని చంపడమే కాకుండా అతని భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇంత గొడవ జరుగుతున్నా కానీ పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే ఏమాత్రం చేయట్లేదు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీస్ బలగాలను పంపించుంటే ఈ యొక్క దారుణం జరిగేది కాదు. అంతేకాకుండా పోలీసుల సమక్షంలోనే ఇటువంటి హత్య రాజకీయాలు జరగడం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లాలో కలకలం రేపుతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క సిచ్యువేషన్ చూసిన తర్వాత సీతారాంపురం గ్రామంలో ఆ యొక్క గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళన అనేది వారిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. టీడీపీ కూటమి అధికారంలో వచ్చిన మొదటి రోజు నుండే ఈ యొక్క దాడులు అనేది నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు హత్య చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్ గా టీడీపీ నేతలు వరుస దాడుల్ని చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ కేసుల వరకు చూసుకుంటే మనం సీతారామపురంలో రాత్రి జరిగినటువంటి ఘటన అనేటువంటిది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ ఏ విధంగా ఉంటుందనేటువంటి దానికి ఒక ఉదాహరణ. ఆ గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపురెడ్డి సాక్షాత్తు ఎస్పీకి ఫోన్ చేశారు. ఎస్పీకి ఫోన్ చేసి టీడీపీ నాయకులు దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారు, వాళ్ళు దాడి చేస్తారు మా మీద, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని సాక్షాత్తు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి సహాయం అడిగారు. జిల్లా ఎస్పీ కేవలం 2 కానిస్టేబుల్ని పంపించారు అనేటువంటిది అక్కడ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. రాత్రిపూట 2 కానిస్టేబుల్ మాత్రమే వచ్చారు. ఒక దాడి జరుగుతుంది, పొలిటికల్ వైలెన్స్ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి సమయంలో కేవలం 2 కానిస్టేబుల్ అక్కడికి పంపించారు. పోలీసులు చెప్తుంది 2 కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కూడా ఉన్నారు అనేటువంటి వర్షం చెప్తున్నారు. బట్ 2 కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నారు. 30 మందికి పైగా ఉన్నటువంటి టీడీపీ గూండాలు, వీళ్ళందరూ కూడా హత్య చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు పూర్తిగా ఆయుధాలు పట్టుకొని ఒక ర్యాలీ లాగా అక్కడికి వచ్చారు. ఎవరైతే నారపురెడ్డి ఉందో ఆయన ఇంటి వైపు వెళ్తున్నారు.
చేస్తున్నారు. ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి సుబ్బారాయుడు ఇంటి ముందుకి ఫస్ట్ వెళ్లారు. అతని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి కిరాతకంగా హత్య చేశారు. ఆయన వైఫ్ మీద కూడా దాడి చేశారు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల సమక్షంలో జరిగింది. పోలీసులు ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గూండాలు ఈ విధంగా హత్య చేస్తున్నప్పుడు ఇంకెక్కడ సిస్టమ్ ఉంది అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. పోలీసులకు సమాచారం ఇచ్చి మా మీద దాడి చేస్తారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పిన తర్వాత కూడా పోలీస్ వ్యవస్థ ఇంత ఫెయిల్యూర్ అయిన తర్వాత డెఫినెట్ గా దీనికి సంబంధించి సిస్టమ్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత తాపిగా అక్కడికి పెద్దగా పోలీసు బలగాలు వచ్చాయి. సో ముందే పోలీసు బలగాలు వస్తే అక్కడ దాడి జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ కి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతి పోలీస్ కి స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఊళ్ళలో, ఎవరి మీద దాడి చేయడానికి ప్రణాళిక వేస్తున్నారు అనేటువంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయినా వాళ్ళు ఛార్జీలు తీసుకోలేదు. ఆ తర్వాత కనీసం నన్ను హత్య చేయడానికి లేకుంటే మా వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళు వస్తున్నారు అనేటువంటి సమాచారం వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షాత్తు జిల్లా ఎస్పీకి ఇచ్చిన తర్వాత కూడా ఈ మొత్తం హత్య జరిగింది, ఈ మొత్తం దాడి జరిగింది అని అంటే ఒక సిస్టమాటిక్ ఫెయిల్యూర్ జరుగుతుంది. పోలీసు యంత్రాంగం అనేటువంటిది తాను చేయాల్సినటువంటి పని చేయట్లేదు, ఇది వేరే వాళ్ళ నియంత్రణలో ఉంది అనేటువంటి ఒక అనుమానం డెఫినెట్ గా వ్యక్తమవుతుంది. బట్ డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఇష్యూ. వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని అదే విధంగా డీల్ చేస్తామనేటువంటి మాట చెప్తుంది. ముఖ్యంగా మేము లీగల్ ఫైట్ చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. చాలా మంది వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఇప్పటికీ ఘటన జరిగినటువంటి ప్రాంతానికి బయలుదేరుతున్నారు. పోలీసులు రక్షణ అడిగినప్పటికీ ఇవ్వకపోవడం అనేటువంటిది ఈ మొత్తం ఘటనలో ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. ప్రజాస్వామ్యంలో పోలీసులకు సంబంధించి బ్యూరోక్రాట్లకు ఒక బాధ్యత ఉంటుంది. బ్యూరోక్రసీ చేయలేనటువంటిది గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాము. ముఖ్యంగా గుంటూరుకు సంబంధించిన ఏరియాలో కావచ్చు, పల్నాడు ఏరియాలో జరిగినటువంటి దాడులు, ఇప్పుడు రాయలసీమలో జరుగుతున్నటువంటి దాడులు, ఖచ్చితంగా దీనికి వెనకాల ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుంటే ఒక ఆరోపణ అనేటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుంది. బట్ డెఫినెట్ గా ఇప్పుడు పోలీసులు ఏం సమాధానం చెప్తారనేటువంటి కూడా చూడాల్సి ఉంటుంది. కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు హత్య చేశారు. రాళ్లు, కర్రలతో కొట్టడంతో అక్కడికక్కడే పెద్ద సుబ్బారాయుడు మృతి చెందాడు. అడ్డుకున్న సుబ్బారాయుడు భార్యపై కత్తులతో దాడి చేశారు. పెద్ద సుబ్బారాయుడు భార్యకు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడును హత్య చేశారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశాడన్న అక్కసుతో టీడీపీ నాయకులు హత్యకు తెగబడ్డారు. పనుకొచ్చే ఏడవడానికి సుబ్రాలు అంటే ఏడు నేను ఆయన లేదంటారండి అని గాడు తీసుకొచ్చి ఈడకొచ్చినారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను ఇద్దరు మొట్టలో పుల్లాటి వెళ్తాయినా నా ముందనే కొట్టారు. అంతా మా ఊళ్ళో నేను కొత్తలు అంతా మా ఊళ్ళో ఆ ముసలిని దానికి ఏం చేస్తారు. ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి. నా ముందు చంపుతారో ఏముంటుందో, ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటున్నాను. 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి రాళ్లతో ఇది సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నాను నేను, నన్ను ఎవరు ఇక్కలేదు, నేను గుండను, నాకు విరోధం చేస్తారా మీరు అని రాజుతో బండతో 3 వారు నన్ను సావలే అని కొట్టాను. 3 సార్ మొత్తం 30 మంది సార్. ఎవరున్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా మా పొలాలు ఏమిటంట సార్, మా పొలాలు ఏమి ఎట్టబత్తారో చూస్తామని. సీతారామపురంలో హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు హత్యకు దారితీసిన వివరాలను ప్రత్యక్ష సాక్షులైన అతని భార్య, కుమారుడి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాల గురించి జిల్లా గ్రామస్తులంతా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉండగానే పెద్ద సుబ్బారాయుడిని హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు హత్య చేసినట్లు ఫిర్యాదు అందిందని డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సంబంధించినటువంటి పసుపులేటి సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే అతన్ని లేట్ నైట్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ మనుషులు కొంతమంది కలిసి చంపినట్టు తెలిసింది. దాన్ని
కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాం, తొందరగా అందరిని పట్టుకుంటాం. అంటే కారణం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఓటు వేయలేదు అన్న కారణం సార్ పోలీసులు విచారణలో తెలుసు. సార్ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారంట కదా సార్ ఇట్లా జరగబోతుంది. పోలీసులు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. పోలీసులు ఉండగానే జరిగిందంట కదా సార్. పోలీసులు ఉండగానే హత్య చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, పోలీసులు ఉండగానే పెద్ద సుబ్బారాయుడిని హత్య చేసినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు, ఎట్లా చూడాలి? కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పాలన ఏ విధంగా సాగుతుందో చెప్పడానికి తాజాగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి హత్య ఉదంతమే నిదర్శనం. ఇది నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో పెద్ద సుబ్బారాయుడిని దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హత్య చేశారు. ఇది పోలీసుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసులతో కలిసి ఏ విధంగా అమలు చేస్తున్నారు అన్నదానికి ఈ ఘటన ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఇప్పటికే రషీద్ హత్య తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి బీతావాహ పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయో కూటమి ప్రభుత్వం అన్నది అందరికీ అర్థమైంది. ఇప్పుడు మరొక అటువంటి కిరాతకమైనటువంటి దారుణమైన హత్య ఘటన చోటు చేసుకుంది. పెద్ద సుబ్బారాయుడు ఇంటి పైన అర్ధరాత్రి దాడికి పాల్పడింది. ఇది పోలీసులకి చెప్పి మరి చేసినటువంటి హత్య. ఇది పోలీసుల సమక్షంలో జరిగినటువంటి హత్య. ఇది పోలీసులకి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా నివారించలేకుండా పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరించినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇది. సీతారాంపురంలో పెద్ద సుబ్బారాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేశారని పోలీసులు ఉండగానే హత్య చేశారు. నిన్న రాత్రి ఎవరైతే పూర్తి స్థాయిలో శ్రీనివాస్ రెడ్డి, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడో శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతోని తన మనుషులతోని పెద్ద సుబ్బారాయుడు ఇంటిపైకి వెళ్లి విధ్వంసం సృష్టించి రాళ్లతోనూ కారులతోనూ దాడి చేసి చావగొట్టి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన ఇది. ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పని చేస్తావా, మాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాడు ఈ గ్రామంలో బతకడానికి వీలు లేదని శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు సుబ్బారాయుడిని హత్య చేశారు. ఇది వాస్తవానికి అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారపరెడ్డి ముందుగానే జిల్లా ఎస్పీకి సైతం తెలియజేశారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, సుబ్బారాయుడిని హత్య చేయడానికి శ్రీనివాస్ రెడ్డి పన్నాగం పన్నుతున్నారు అన్న సమాచారం ఇచ్చారు. సో పోలీసులకి జిల్లా ఎస్పీకి సైతం సమాచారం ఇస్తే కేవలం 2 కానిస్టేబుల్ మాత్రమే పంపినటువంటి వైనం. దీంతో ఆ పోలీసులు ఉంటుండగానే ఆ పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అత్యంత కిరాతకంగా సుబ్బారాయుడిని హత్య చేసినటువంటి పరిస్థితి. శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులు తీసుకొని వెళ్లి సుబ్బారాయుడిని హత్య చేశారు. ఇవాళ జిల్లా ఎస్పీ కూడా కొద్దిసేపు కిందట ఆ ఆసుపత్రిలో వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించినప్పుడు, రెండోది డిఎస్పీ కూడా ఇప్పటికే నారపరెడ్డి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నాయకుడు ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారన్న అంశాన్ని వెల్లడించారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసులకి ఒక మనిషిని చంపడానికి పన్నాగం పన్నుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పినప్పటికీ కూడా నివారించలేదు. కేవలం 2 పోలీసులు పంపడం అన్నది ఆ 2 సమక్షంలో అత్యంత కిరాతకంగా ఈ హత్య చేసినటువంటి ఘటన ఇది. ఒక్కసారిగా కర్నూలు జిల్లా అంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఎన్నికల తర్వాత వరుసగా ఏ విధంగా హత్యలు చేస్తున్నారు, పోలీసులతో కలిసి చేస్తా ఉన్నారు, పోలీసులు అంటే లెక్క లేకుండా చేస్తా ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం పల్నాడు ప్రాంతంలో సాక్షాత్తు జిల్లా ఎస్పీ పిన్నెల్లి గ్రామం వెళ్ళొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ వస్తే మాకేంటని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లని ధ్వంసం చేసి దాడులు చేసినటువంటి పరిస్థితి పిన్నెల్లి గ్రామంలో. మరి ఇవాళ స్వయంగా జిల్లా ఎస్పీకి ముందుగానే ఈ ప్రాణాలు కాపాడమని చెప్పి ముందస్తు సమాచారం అందించారు సార్. జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణాకి తెలిపారు. అయినప్పటికీ కూడా కాపాడలేనటువంటి పరిస్థితి. 2 కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించి 2 కానిస్టేబుల్ మాత్రమే పంపించినటువంటి వైనం. సో 2 కానిస్టేబుల్ పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు సుబ్బారాయుడు ఇంటిపైకి వెళ్లి విధ్వంసం సృష్టించి రాళ్లతో కర్రలతో కొట్టి చంపినటువంటి పరిస్థితి. పెద్ద సుబ్బారాయుడు చేసినటువంటి పాపం ఏమీ లేదు. ఆయన పార్టీ కోసం ఆయన ఎన్నికల్లో పని చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాడు ఈ గ్రామంలో ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు అన్నట్టుగా పెద్ద సుబ్బారాయుడిని అత్యంత దారుణంగా రాళ్లతో కర్రలతో కొట్టి హత్య చేసినటువంటి సంఘటన. కుటుంబ సభ్యులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఆయన భార్య పైన మహిళ పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఇదే అంశాన్ని తెలియజేశారు. సో ఆ గ్రామస్తులంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కారణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణం అదే గ్రామంలో శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల గ్రామస్తులు మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాయి. ఆ అరాచకాలను కూడా స్వయంగా పోలీసులకు కూడా వివరించినటువంటి పరిస్థితి. సో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా సరే నారపురెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముందుగానే పోలీసులకి సమాచారం ఇచ్చినా ఇక్కడ హత్య జరిగేటువంటి అవకాశం ఉంది, టార్గెట్ చేశారు పెద్ద సుబ్బారాయుడు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఆ హత్యని ఒక మనిషి ప్రాణాన్ని కాపాడలేకపోయినటువంటి పరిస్థితి. పోలీసుల సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి హత్యలు చేస్తా ఉన్నారో, ఎలాంటి మర్డర్లు చేస్తా ఉన్నారో, శాంతి భద్రతల సమస్యలను ఏ విధంగా క్షీణింపజేస్తారని చెప్పడానికి ఈ ఘటన మరొక ఉదాహరణ. వరుసగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు చూస్తున్న పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఈ హత్య ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.